పరధ అంటే భూమి ఉండడం పరధ నేను అనవసరంగా చదువు చెప్తారు అసలు డబ్బులు ఖర్చు పెట్టి చదువు అంటే చదవకుండా చదివితే 3 సబ్జెక్టులు ఎందుకు పోతాయి. హలో గైస్, తెలుగు ఫైన్ ఛానల్. నేను మీ ప్రియ, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఫస్ట్ కూడా మీ అందరికీ చెప్పాను ఏంటంటే నేను ఒక చిన్న చేంజ్ జరిగింది ఛానల్లో. అయితే మొన్నటి వరకు మన ఛానల్ నేమ్ ప్రియాస్ వరల్డ్ ఉండేది కదా, సారీ ప్రియా బ్లాగ్స్ ఉండేది కదా. ఇప్పుడైతే నేను ప్రియా బ్లాగ్స్ అని సెర్చ్ చేయడం వల్ల చాలా ఛానల్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అందరూ. అంటే ఒకళ్ళు అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పు అని చెప్పేసి నేనేమో ప్రియా బ్లాగ్స్ అని చెప్తున్నాను. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళి యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ప్రియా బ్లాగ్స్ అని సెర్చ్ చేయడం వల్ల చాలా నంబర్ ఆఫ్ ఛానల్స్ వస్తున్నాయంట. సో అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పారు నాకు. ప్రియా బ్లాగ్స్ అనగానే చాలా మంది వస్తున్నాయి, ఇదేమో కొత్త ఛానల్ కదా, ఇది త్వరగా కనిపించట్లేదు, ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా అనేది అవన్నీ కనిపిస్తున్నాయి. కొంచెం నేమ్ చేంజ్ చేసి డిఫరెంట్ గా పెడితే త్వరగా అనేది కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే సెర్చ్ చేసినప్పుడు మన ఛానల్ త్వరగా కనిపిస్తేనే కదా చూడాలనిపించింది. లేదంటే చాలా సేపు స్క్రోల్ చేయాలి, వెతకాలి అంటే వెతకరు అందరు. కొంతమంది మనకి కావాల్సిన వాళ్ళు మనల్ని చూడాలి అనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ మన కోసం వెతికే వాళ్ళు ఉంటారు కదా. సో అంతని చెప్పేసి అందరికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి, ఈజీగా దొరకాలి అని చెప్పేసి నేనైతే ఛానల్ అయితే చేంజ్ చేశాను అనమాట. ప్రియా బ్లాగ్స్ తీసేసి ప్రియాస్ ఫస్ట్ ప్రియాస్ లిటిల్ వరల్డ్ అనేది పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే ఇట్లా ప్రియాస్ లిటిల్ వరల్డ్ అని పెట్టిన తర్వాత నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని యూట్యూబ్ సెర్చ్ బార్ లోకి వెళ్ళి ప్రియాస్ లిటిల్ వరల్డ్ అని సెర్చ్ చేస్తే అక్కడ కూడా నంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చాయి. నాకు నిజంగా లిటరల్లీ ఇప్పుడే అర్థమైంది. అంటే ప్రియాస్ లిటిల్ వరల్డ్, ప్రియాస్ బ్లాగ్స్, ప్రియాస్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. నేనైతే ఫస్ట్ టైం చూస్తాను, ఇంతకుముందు ఎప్పుడు నా ఫీల్డ్ లో కూడా ఎప్పుడు రాలేదు ఇన్ని ఛానల్స్. సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఇన్ని ఛానల్స్ ఉంటాయని చెప్పేసి. సో నేనైతే ఇక సో ఎంత చెప్పడం డైరెక్ట్ బ్యాకప్ వచ్చేస్తాను. నేనైతే మార్చేసాను అనమాట ప్రియాస్ తినేవాళ్ళు అని చెప్పేసి. సో మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మ్యాథ్ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే తమిళ చూసే ఉంటారు కదా, అక్కడికి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చాయనుకుంటా రిజల్ట్. సో దాని గురించి మా ఇంట్లో వాళ్ళతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే నేను ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఈ రోజే హాస్టల్కి వచ్చాను అనమాట. అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి 1 month అయిపోయింది, 1.5 months అయిపోయింది, రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇంక వాళ్ళు అడిగిన ప్రతిసారి వాళ్ళు టెన్షన్ పడుతూ నన్ను కూడా టెన్షన్ పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసి ఎప్పుడు వస్తాయని నేను ఇంట్లో వెయిట్ చేశాను అనమాట. సో అసలు అనుకోలేదు ఇంటి దగ్గర నుంచి రాగానే వచ్చేస్తాయని చెప్పేసి. ఇలా తెలుసుంటే ఎప్పుడో వచ్చేసిందండి. ఇంకా అదైతే జరిగింది. ఇంకా అలా హాస్టల్కి రాగానే వచ్చిన ఒక ½ అవర్ అనుకుంటా హాస్టల్కి వచ్చేసాను. ఇంకా ½ కి రిజల్ట్స్ వచ్చేసాయి అని చెప్పి మెసేజ్ వచ్చింది అనమాట. ఇంకా చూడండి తెలిసిందేగా, రిజల్ట్స్ అన్న మాట చూసిన తర్వాత నాకు హ్యాపీ షివరింగ్ ఒక్కటే మిగిలిపోయింది నాకు. ఇంకా ఎట్లయితే షేక్ అయిపోయాను మొత్తం. సరే అని చెప్పేసి అప్పటికైనా చూడాలి అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసుకొని చూసుకున్నాను. ఇంకా రిజల్ట్స్ గురించి అయితే మాత్రం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ రిజల్ట్స్ గురించి అయితే ఫెయిల్ అయిపోయాయి, 3 సబ్జెక్ట్స్ పోయాయి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళైతే ప్రాంక్ చేస్తాను అనమాట. సో చెప్పాలి చూసాను. ఫస్ట్ అందరూ కాల్ ఎత్తగానే ఎవరు అని అడుగుతారు అనమాట. ఎందుకంటే నేను నా ఫోన్ లో వీడియో తీస్తాను, వేరే ఫోన్ నుంచి కాల్ సెట్ చేస్తాను అనమాట. సో అందరూ ఫస్ట్ ఎవరైనా అడుగుతారు దాన్ని తీసేయండి. సో గైస్ ఫస్ట్ అయితే మమ్మీకి కాల్ చేస్తాను. మమ్మీ ఎక్కువ క్యూరియస్ గా ఉంది నా రిజల్ట్ మీద. రోజు 3 సార్లు అడుగుతుంది రిజల్ట్ చెప్పని. సో ఫస్ట్ మమ్మీకి చేద్దాం, ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. 2000 years later. ఇప్పుడైతే నేను మా పిన్ని వచ్చేసాను అనమాట. అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లి. చూద్దాం ఎలా చేయాలి. The number you're calling is out of network area. Try later. You call madam. ఏంటో గైస్ ఇది అన్ని నాకే జరుగుతున్నాయి. చూద్దాం. హలో
హలో హలో ఎవరో చిన్నమ్మ, నేను సుప్రియాని. ఏంటా ఏం చేస్తున్నావు? బాగున్నావా? నా నంబర్కి ఏం కాలేదులే కానీ ఆ, ఏం కాలే, నీకు విషయం చెప్పాలి. ఆ ఏంటా రిజల్ట్స్ వచ్చినాయి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి. పాస్ అయ్యా లేదు, ఫెయిల్ అయినా, 3 సబ్జెక్టులు పోయినాయి. అదే అసలు పాస్ అయ్యి ఆ? అదే అసలు పాస్ అయ్యి పోయినాయి మరి నిజంగానే. నువ్వు ఫెయిల్ అవ్వలే పాస్ అయ్యి ఉంటావు లేరా నిజంగానే ఫెయిల్ అయినా, 3 పోయినాయి. నిజం చిన్నమ్మా. ఏమో తెలీదు, నేను మంచిగానే రాసిన. సరిగా నేనైతే మంచిగా రాసిన, వాడు ఎట్లా కరెక్ట్ చేసినా నాకైతే తెలియదు. 3 పోయినాయి మొత్తం. Women. ఇంకా ఎప్పుడైతే నా ఫ్రెండ్కి చేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా జరుగుతుందో. చాలా క్లోజ్ అనమాట నాకు. ఇంకా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇంకెప్పుడు మా మధ్య ఇట్లాంటి జరగదు. మేము కలిసి చదువుకున్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. ఫెయిల్ అవ్వడం అంటే కలిసి చదువుకునే వాళ్ళు. అప్పట్లో ఫెయిల్స్ ఏం లేవు, అంటే పాస్ అవుతూనే వచ్చాము. ఫెయిల్ అయితే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా ఫస్ట్ టైమే. సో అలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. హలో హలో దెబ్బో, నీకో విషయం చెప్పాలి. చెప్పరా? చెప్పు ఏం అనొద్దు మరి. ఏమన్నా చెప్పే రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. ఏంటి రిజల్ట్ ఏంటి ఫెయిల్ అయిపోయాయి. బాగా రాస్తాను బాగానే రాసాను మరి, 3 సబ్జెక్ట్స్ పోయాయి. ఫోన్లో నెక్స్ట్ టైం రాసుకుంటాం కదా ఏమన్నా అయినా డిగ్రీ ఫామ్ ఫెయిల్ చేయడం ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా ఫెయిల్ అవ్వలేదుగా. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఫెయిల్ అవ్వలేదుగా. అవ్వకపోతే ఏముంది ఎప్పుడు మంచి జరగానే ఏమన్నా అయితే నువ్వేమంటావు ఇప్పుడు? నేనేమన్నా పాస్ అయ్యి ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాసుకుంటాం, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటాం. అలా ఎన్నిసార్లు రాసుకోవాలి? బాగానే రాసానని చెప్పాను కదా, దానికి ఏం కోపం రావట్లేదా? మేమన్నా డిగ్రీ అంటే కావాలి బాగా చదివి ఫెయిల్ అవుతారా ఏమని తప్పే మేము ఇక్కడ ఎంతో వాళ్ళకి చూస్తాం బాగా రాస్తాం ఫెయిల్ అవుతున్నాం. సరేలే, నేనేం ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయ్యాను. సరే ఎలాంటి మరి వచ్చేస్తున్నాయే మాట్లాడితేనే మరి సరే అదే ముందు చెప్పదు కదా ఎన్ని యాక్టింగ్ యాక్టింగ్ ఏం యాక్టింగ్? నేనేం యాక్టింగ్ చేయలే. చెప్పినా జస్ట్ అసలు ఎలా రియాక్ట్ అవుతావు అని అట్లా చెప్పిన. ఇప్పుడు అసలు ఏది నమ్ముతున్నావు? ఫెయిల్ అయింది నమ్మావా, పాస్ అయింది నమ్మావా? పాస్ అయిందే నమ్ముతాను నేను. సరే సరే. నీ ఫోన్ ఏమైంది? నీ ఫోన్ ఇచ్చేయండి సార్ నాకు. సరే. హలో హలో చిన్నమ్మ, నేను సుప్రియాని. హలో చిన్నమ్మ, చెప్పు సుప్రియా. ఏం చేస్తున్నావు? బాగున్నావా? బాగానే ఉంది, నువ్వు బాగున్నావా? మరి నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఈరోజు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి.
ఓ అవునా? ఉమ్. ఏం పాస్ అయ్యావా మరి? లేదు అవ్వలేదు, 3 సబ్జెక్ట్స్ పోయినాయి. బామ్మ చదవకుండా పెట్టకుండా పద్దాలు ఫోన్లు చూడటం, రీల్స్ చూడటం. అసలు నేను ఎప్పుడు చిన్న మాటలు చేశాను, నేను బాగానే రాసాను అయినా సరే పోయినాయి. యూట్యూబ్ లో వీడియోలు చేసుకోవడం, చదువు అంటే ఫోన్ చూడటం పద్దాలు. నేను అనవసరం చదువుతున్నారు అసలు, డబ్బులు ఖర్చు పెట్టి. చదువు అంటే చదవకుండా. నేను బాగానే చదివిన చిన్నమ్మ, బాగానే చదివిన, బాగానే రాసిన. చదివితే 3 సబ్జెక్టులు ఎందుకు పోతాయి? మరి పోయినాయి, నేను బాగానే రాసా మరి. ప్రతిసారి ఫోన్ చేసి ఎట్లా రాసి సుప్రియ ఎట్లా రాసి అంటే బాగానే రాసి వచ్చిందమ్మా అంటుంది. మరి 3 ఎందుకు పోతే ఒకటి పోవాలి, 3 ఎట్లా పోతాయి? అదే చదువుకోమంటావా ఆపేయమంటావా నన్ను? ఎందుకు గాజులుగా సబ్జెక్టులు పోయినాయనా? ఎంకరేజ్ చేయొచ్చుగా, నెక్స్ట్ టైం వస్తాయిలే అని. దీనికి ఇట్లా రియాక్ట్ అవ్వాలా? అసలు 10th క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చి ఇంటర్ 1 మార్కులు వచ్చి దీంట్లో పోవడమే తప్ప. అట్లా పోయినాయి. మంచి చదివి రాసి మంచి పాస్ అవుతుంది. ఇప్పుడే గాడిదలు కాయన్నావు. గాడిని కాదన్న మరి ఏం చేస్తావు, చదివేయాలనే కావాలి. మమ్మీ అంత అసలు చదివించేది మా గుండెల్లో అందరి గుండెలు చూడు బాగుంది అంటే మా గుండెలు పాడేసేది ఇప్పుడు. సరేలే, మరీ అంత బాధపడుకు, నేనేం ఫెయిల్ కాలే, అన్ని పాస్ అయ్యలే. ఓ అవునా? కంగ్రాట్స్ అయితే. ప్రాంక్ చేసి. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ చిన్నమ్మ. ఓ సారీ, తెలుసుకోకుండా మాట్లాడు. చూసినవా ఇంతలోపు ప్లేట్ ఎట్లా మార్చేస్తారో. మీరు ఉంటారంటే ఉంటారు, ఎందుకే ఏది చెప్తే అది నమ్మేస్తారు. నమ్మకం ఉండదు, పిల్లల మీద నమ్మకం ఉంచుకోండి కొంచెం. ఏం నమ్మకం ఎందుకు లేదురా, సబ్జెక్ట్ బాగానే ఉంటుంది. అవును, నీకు నమ్మకం ఉంటే ఫోన్ చేసి సబ్జెక్టులు పైన చిన్నమ్మా అంటే అలా కాదులేరా, నీకు వస్తేలే ఎందుకు పోతే అనట్లే. గాడులు కాయి డబ్బులు దండగా నీకు, చదువు దండగా నీకు అంటున్నావు. అంతే మరి. సరేలే. సరేలే, బాయ్. బాయ్. ఇంకా మీ అందరికైతే రిజల్ట్స్ చెప్పే టైం అయితే వచ్చింది అనమాట. ఇంకా అందరికి 3 సబ్జెక్ట్స్ పోయాయి అని చెప్తున్నాను కదా. ఏ సబ్జెక్ట్ పోలేవు, గాడ్స్ గ్రేట్ అనమాట ఇది మాత్రం. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ మొత్తం ఇంకా కొత్త కాలేజ్, కొత్తగా జాయిన్ అయ్యాము. అసలు అలవాటు పడాలి అంటే ఏది మనకి ఏ కోర్స్ లో అయినా ఫస్ట్ ఇయర్ లోనే ఎలా చదవాలి ఏంటనేది తెలియదు కదా. సో అలాగే కష్టపడ్డాను నేను కూడా అందరిలాగానే. నిజం చెప్పాలంటే నేను జస్ట్ పాస్ అయినా చాలు, హాఫ్ మార్క్స్ తో బోర్డర్ మార్క్స్ తో పాస్ అయినా చాలు అనేసి అనుకున్నాను. సో దేవుడు అంతకంటే ఎక్కువ మార్క్స్ ఇచ్చాడు నాకు. అంటే చాలా మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను. గాడ్ గ్రేస్, థ్యాంక్ యూ గాడ్. అంటే ఇదైతే వీడియో అనమాట. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.